5 సంవత్సరాల్లో మరి ఆ రోజు మాకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అందులో మేము దగ్గర 80,000 కోట్ల రూపాయలు మరి ఒక ఇరిగేషన్ కి పెట్టాము ఆ రోజు మేము. మొన్న ఈయనకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఈయనకి 5 ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈయన పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్ మాత్రం. ఆ 30,000 కోట్ల బడ్జెట్ లో కూడా సగం మళ్ళీ వీళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. అందుచేతనే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు సాగునీరు ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి మేము రివ్యూ చేసుకుంటూ ఇప్పుడు 2019 వరకు ఏ ప్రాజెక్టుకి మేము ఎంత ఖర్చు చేశాము, 19-24లో ఆ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత విధ్వంసం జరిగింది, ఈ 24లో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేయాలని అంటే ఇంకా ఎంత మేర పనులు చేయాలి, ఎంత మేర దానికి ఖర్చు అవుతుంది, అది ఎంత సమయం పడుతుంది అనేది చాలా క్లియర్గా క్లారిటీగా ఎవరి ప్రాజెక్ట్ ఇండివిజువల్ రిపోర్ట్ తీసుకుని దాని ద్వారా ఒక ప్రయారిటీ అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి ఎక్కువ రైతులకి లబ్ధి చేకూరేటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో అంటే ఒక 40-50 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటిలో ప్రయారిటీ తీసుకుని 1 by 1 కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాని ఆలోచన ప్రకారం రేపు పొద్దున 1 by 1 క్లియర్ చేస్తాం. అందులో కూడా చింతలపూడి కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్టు దగ్గర అది కూడా 5-6 కాన్స్టిట్యున్సీలకి, అదేవిధంగా ఏదైతే ఎగువ ఏదైతే కృష్ణ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఆ చింతలపూడి కెనాల్ పూర్తయితే వాళ్ళందరికీ కూడా సాగునీరు అందుతుంది. ఖచ్చితంగా క్లియర్ గా ఆ చింతలపూడిది కూడా మేము ప్రయారిటీ ఇచ్చి దాన్ని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తాం. మనం కూడా రివ్యూ చేస్తే అది చింతలపూడి కూడా అది ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రతి ప్రాజెక్టు కూడా విధ్వంసమే. ఏదైతే చింతలపూడికి సంబంధించి మరి ఏదైతే క్లియరెన్స్ లేక వాళ్ళు 75 కోట్ల రూపాయలు తీర్లి 75 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటే దాని మీద స్పందించకపోవడంతో ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అంచేత ముందు ఇమీడియట్లీ సుప్రీంకోర్టులో దాన్ని క్లియర్ చేసుకుని తర్వాత చింతలపూడి పనులు కూడా 1 by 1 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా రేపు 16వ తారీఖు 17వ తారీఖున సుప్రీంకోర్టులో వాయిదా ఉందని చెప్పారు. దానికి ఏదైతే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మొన్న దమ్మలపాటి శ్రీనివాస్ గారితో కూడా చెప్పడం జరిగింది. మంచి అడ్వకేట్ ని పెట్టి కొంచెం ఆ యొక్క చింతలపూడి మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ప్రతిబంధకాలను కూడా తొలగిస్తే ఆ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్తుందని. అంటే మాకు వచ్చింది తక్కువ రోజులే, మేము తక్కువ రోజులైనా సరే ప్రతి ప్రాజెక్టుకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయని 1 by 1 క్లియర్ చేస్తా ఉన్నాం, అవగాహన పెంచుకుంటూ ఉన్నాం. మేమేదో అంబటి రాంబాబు లాగా వేగ్గా మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ ఉన్నాడు. అటువంటి మేము చెప్పలేము. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ అంటే ప్రతి ప్రాజెక్టుకి ఉంటుందని చెప్పాడు ఆయన. డయాఫ్రమ్ వాల్ నాగార్జున సాగర్కి ఉంటుంది, బక్రానంగల్కి ఉంటుంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కట్టారు, అసలు కట్టనే లేదు, డబ్బులు తినేశారని చెప్పాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న విషయం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందుకని పైకి ఏం కనపట్టలేదు కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కట్టారు, మొత్తం డబ్బులన్నీ కూడా నీటిలో పోసారని చెప్పాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి నాటి ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాళ్ళు ఏ ప్రాజెక్టులు కడతారో తెలియనటువంటి అంబటి లాంటి మంత్రులు, అంటే వీళ్ళకి క్యూసిక్లకి టీఎంసీలకి కూడా డిఫరెన్స్ తెలియనటువంటి మంత్రులు ఉండడం మన దురదృష్టం. ఏవైనా మన దురదృష్టం కాదు, మన రాష్ట్రానికి దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఇది మా మీద, ఎందుకంటే ఈ 5 years ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ నుంచి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ లాస్ట్ 5 years లో వీడు చేసిన నష్టం విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవాలి. అంచేత మా అధికారులు అందరినీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కొంచెం వర్క్ లోడ్ పెంచుకుని మనం పనిచేయాలని. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 5 years కొంత రిలాక్సేషన్ లో ఉన్నారు, మీరు కొంచెం పనులు కూడా మర్చిపోయారు, మళ్ళీ మీరు స్ట్రీమ్ లైన్ లోకి రావాలి, మళ్ళీ పరిగెట్టి తెచ్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మేము గతంలో చూసాం. ఆ రోజు నీటి ఎద్దడి ఏర్పడితే వంతుల వారి వాటర్ ఇస్తే మంత్రులు కానీ అధికారులు కానీ కాలగొట్ల మీద ఏటుగొట్ల మీద తిప్పాడు మమ్మల్ని అందరినీ కూడా. ఆ రోజు అటువంటి పరిపాలన మాది. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చెప్పారు మొన్న, మళ్ళీ 95 సీఎం అని చూస్తారని. అంచేత దానికి అనుగుణంగా మనందరం కూడా మారాలి, మేము కూడా మారుతా ఉన్నాం. దయవుంచి అధికారులు కూడా అందరూ మారి పరిగెట్టించి, అది మీ స్వార్థం మా స్వార్థం కోసం కాదు, రాష్ట్రం అభివృద్ధి కోసం సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం చూస్తుంటే మాకు కూడా ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకు వాటర్ ఉన్నా కూడా గోదావరి డెల్టాలో చూసాం, తూడు కానీ గొరబడెక్క కూడా తీయనటువంటి పరిస్థితి ఈవేళ కాలువల్లోనూ డ్రైన్స్ లో ఉంది. నిజంగా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసుకుని వర్క్ అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో చేయవలసిన పనులు అవి.
కానీ అసలు మే నెల కాదు కదా, జూన్ నెలలో కూడా కనీసం ఎస్టిమేషన్లు తెప్పించుకోవాలి. మేము మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిన్నపాటి వర్షం వస్తుంటే మరి ఆ యొక్క గొరబడెక్క వీడితో మొత్తం ఆయకట్టు మురిగిపోతుంది. శివారు ప్రాంతాలకు అయితే నీరు వెళ్ళట్లేదు, అవి క్లియర్ చేయాలి కదా అంటే ఎస్టిమేషన్లు కూడా లేవు. అంటే ఈ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం, ఎంత విధ్వంసం. మరి దాన్ని ఇమ్మీడియట్లీ మీరు ఎస్టిమేషన్లు వేసి ఇమ్మీడియట్లీ ఆర్డర్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకపోయినా పర్లేదు ఫైనాన్స్ ద్వారా, అంటే యాక్చువల్గా అంటే మనం ఏదైతే వీడి కానీ ఇవన్నీ రిమూవ్ చేయాలంటే వాస్తవంగా మనం ఏదైతే శిస్తు ఏదైతే కడతామో రెవెన్యూకి, దాని నుంచి ఏదైతే ఇవన్నీ వర్క్ చేస్తారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ వాటిని కూడా డైవర్ట్ చేసుకుని, అంటే రైతులకు కట్టినటువంటి శిస్తును కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసేసుకుని లాస్ట్ ఇయర్ 110 కోట్ల రూపాయలు వర్క్స్ ఇచ్చి తీరా 20 కోట్ల మాత్రం అక్కడ పెట్టడంతో లాస్ట్ ఇయర్ బకాయిలే ఉన్నాయి. దానితో చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే మీరు ఆ శిస్తు కోసం ఆలోచించకండి, అవసరమైతే నేను ఏదైతే బడ్జెట్ నుంచో లేకపోతే నేను కంకరం చేస్తాను, మీరు పనులు చేయండి అని ఇస్తే మేము అధికారులకు కూడా రివ్యూ పెట్టి చెప్పాం. ఇమ్మీడియట్లీ మొత్తం అందరు ఎస్సీలు సీఈలు చెప్పాం. ఇమ్మీడియట్లీ కెనాల్స్ లోను డ్రైన్స్ లోను ఎక్కడ మేజర్ మైనర్ డ్రైన్ ఎక్కడున్నా వీడిది మీరు ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు పెట్టండి, ఇమ్మీడియట్లీ శాంక్షన్ ఇస్తామన్నాం. 920 వర్క్లు వచ్చినాయి, అన్ని శాంక్షన్ ఇచ్చాం. అవి కూడా షార్ట్ టెండర్ పెట్టుకుని 1 వీక్ 7 రోజుల షార్ట్ టెండర్ పెట్టుకుని కంప్లీట్ చేయమని చెప్పాం. కానీ దురదృష్టం ఇప్పుడు నేను తిరుగుతూ ఉంటే కొంతమంది చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు మాకు శాంక్షన్స్ రాలేదండి. అంటే అక్కడ ఏఈ ఎవరైతే ఉన్నారో డిఈలు ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళు ఇంకా స్ట్రీమ్ లైన్లోకి రాలేదు. ఇంకా గత 4-5 సంవత్సరాల పరిపాలన